ఒకరోజు శ్రీనివాసుడు అడవిలో వేటకు వెళ్ళినప్పుడు పద్మావతిని చూశాడు. ఇద్దరు ప్రేమలో పడ్డారు. వారి వివాహం కోసం శ్రీనివాసుడు కుబేరుడిని దగ్గరకు వెళ్ళి భారీ అప్పు తీసుకుంటాడని కథ చెబుతుంది. అందుకే ఇప్పటికీ భక్తులు హుండీలో డబ్బు వేస్తుంటారు. స్వామివారి అప్పు తీర్చడానికని విశ్వాసం ప్రజల్లో ఉంది. పురాణాల ప్రకారం తొండమాన్ రాజు మొదటి ఆలయాన్ని నిర్మించాడని చెబుతారు. తర్వాత చోళులు, పాండ్యులు, విజయనగర రాజులు ఆలయాన్ని విస్తరించారు. ప్రత్యేకంగా శ్రీకృష్ణదేవరాయలు తిరుమల ఆలయానికి భారీగా బంగారం నగలు సమర్పించారు. ఇక తిరుమల ఆలయం ప్రపంచంలోనే అత్యధికంగా దర్శింపబడే హిందూ దేవాలయాల్లో ఒకటి. ప్రతి సంవత్సరం కోట్లాది భక్తులు వస్తుంటారు. ఇక్కడ ప్రత్యేకతలు చాలా ఉన్నాయి. మొదటిగా చూస్తే తిరుపతి లడ్డు. ఇది భక్తులకి ఎంతో పవిత్రమైన ప్రసాదం. తలనీలాలు సమర్పించడం, ఏడుకొండల యాత్ర, బ్రహ్మోత్సవాలు, స్వామివారి హుండీ, ఇలా తిరుమలని భూలోక వైకుంఠమని కూడా పిలుస్తారు. స్వామివారి విగ్రహం చాలామంది చెప్తారు. విగ్రహం వెనుక భాగం ఎప్పుడు తడిగా ఉంటుందని, స్వామివారి జుట్టు అసలు మానవ జుట్టులా ఉంటుందని, దీపం ఎన్నో సంవత్సరాలుగా ఆర్పలేదని. ఇవి ప్రజల విశ్వాసాలు మరియు స్థానిక కథనాలు.